స్పెషల్ సాంబార్ అండి. ఈ మోడల్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, దీనికి మనం ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకోండి. సో, ఇది ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యేటటువంటి ప్రాసెస్ అండి. సో, ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాం కదా! ఇప్పుడు ములక్కాడ, ఆహ్, నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగించుకోవాలి. దీని తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వులాగా ఉంటుంది కదండి, అనాస పువ్వు. సో ఇవి కూడా వేసుకుని వేగించుకోవాలి. అంటే ఇందులో మనము సాంబార్లో చాలా వెజిటేబుల్స్ వేస్తాం కదా, ఏవైతే ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ ఉంటాయో వాటిల్ని మానేసి మిగిలినవన్నీ కుక్ చేసుకుంటాం అనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తే త్వరగా కుక్ అవుతుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. యూజువల్గా మరి మీరు వేస్తారో లేదో తెలీదు, నేనైతే వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మంచి టేస్ట్ ఇస్తుందండి. అలాగే మసాలా దినుసులు కొంచెం కొంచెంగా అనమాట. ఒక చిన్న లవంగం ముక్క, ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు కూడా సాంబార్కి స్పెషల్ ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట. టమాటా కూడా వేసేసుకోవాలండి. సో, ఇప్పుడు దీనికి కొంచెం కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. పసుపు, ఇవన్నీ బాగా వేగేలాగా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు వంకాయ వేసుకోవాలనుకుంటే ఇక్కడే ఏసేసుకోవాలి. వంకాయ గానీ, లేకపోతే బెండకాయలు గానీ, ఇవన్నీ వేసుకునేటంటే లో కుకింగ్ ప్రాసెస్ ఉన్న వెజిటబుల్స్ అండి. సో, అవన్నీ కూడా మనం ఇక్కడ ప్యాన్‌లోనే వేసేసుకోవాలి. సో, ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానికి మెజర్డ్ అంటే కందిపప్పు బాగా నానబెట్టుకున్నదండి. ఇది 1 కప్పు. 1 కప్పు కందిపప్పు అయితే దాంట్లో 1/2 కప్పు పెసరపప్పు అండి. ఈ 2 మిక్స్ చేసుకోవాలి. అంటే ఏంటి అంటే ఒకటే డిష్‌లో మనకి పప్పుల ద్వారా వచ్చేటటువంటి న్యూట్రియంట్స్, వెజిటబుల్ ద్వారా వచ్చేటటువంటి న్యూట్రియంట్స్ కూడా వచ్చేలాగా అనమాట. పెసరపప్పు ఇది 2 కాంబినేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఒకవేళ ఇందులో నేను వెజిటబుల్స్ వేసేస్తున్నాను. ఒకవేళ వెజిటబుల్స్ వేయక్కర్లేదు, మేము పప్పు ఒక్కటే విడిగా ఉడకపెట్టుకుంటాము అనుకుంటే ఇందులో ఇంకొక పావు కప్పు పచ్చిశనగపప్పు కూడా వేయండి. కందిపప్పు, పెసరపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు. ఈ 3 కూడా నానిపోవాలండి బాగా. నానిపోయి వేసుకోవాలి. వేసుకుని బాగా 3-4 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా పేస్ట్ అయిపోవాలి. పచ్చిశనగపప్పు గమ్ముని మ్యాష్ అవ్వదు కాబట్టి మీరు మ్యాష్ చేసుకోవాలి, లేదా మిక్సీలో పట్టేసుకోవాలి. ఇక్కడ నీట్గా వాష్ చేసి నానబెట్టుకున్నాం కదండి ఫ్రెష్ వాటర్తో. డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం వాటర్ నానబెట్టిన దాంట్లో ఉంది కదా, సో అందువల్ల నేను 1.5 కప్పే వేస్తున్నాను. ఇప్పుడు కుకింగ్కి టైం పట్టేటటువంటి వెజిటేబుల్స్ అండి. అంటే క్యారెట్స్, రాడిష్ తీసుకుంటే రాడిష్, అండ్ నెక్స్ట్ ఆనపకాయ, ఇవన్నీ కొంచెం కుకింగ్ ప్రాసెస్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ పప్పులోనే వేసేసి ఉడకబెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ చాలా ఎక్కువ వేసేసుకోకూడదండి, లిమిటెడ్గానే వేసుకోవాలి. సో అప్పుడు మనకి జ్యూసీగా వస్తుందన్నమాట సాంబార్. మెజర్డ్ వాటర్ అన్నీ వేసేసిన తర్వాత మనకి యూజువల్గా పప్పు ఉడకపెట్టేటప్పుడు పైన లిడ్ అంతా కూడా మనకి మెస్సీ అయిపోతుంది కదండి, పైకి పొంగిపోయి. అలా పొంగకుండా ఉండాలి అంటే ఒక చిన్న గిన్నె దీంట్లో ఇలా డిప్ చేసేయండి. డిప్ చేసేస్తే పైకి పొంగాల్సినటువంటి వాటర్ ఇందులో కలెక్ట్ అవుతుంది. ఈ టమోటాలు అన్నీ వేసి మగ్గ పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు చింతపండు పులుసు వేసేసానండి. బెల్లం కూడా వేసేయాలండి. సో ఇప్పుడు సరిపడా వాటర్ కూడా వేసేయాలి. మరగనివ్వాలి, సిమ్లో మరగనివ్వాలి. గిన్నె పెట్టడం వల్ల నీళ్లు ఏం పొంగలేదండి పెద్ద ఎక్కువ. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ పొంగిపోతాయి కదా. ఇదిగోండి గిన్నెలోకి అలా కలెక్ట్ అవుతాయండి వాటర్. సో ఆ వాటర్ అంతా మనకి పొయ్యి మీద పడిపోయేటటువంటి వాటర్ అన్నమాట. మనకి ఇక్కడ స్టవ్ మీద ఒక్క డ్రాప్ పడలేదండి, వాటి మీద మాత్రమే కొంచెం ఆ స్టీమ్ పడింది అనమాట. సో ఇది ఉపయోగపడే టిప్ అండి. ఈ వాటర్ని మనం వేస్ట్ చేయక్కర్లా, అందులోనే మనం కలిపేసుకోవచ్చు అండి.
ఇలా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసుకున్న ఇందులో కలిపేసుకుంటామే. ఇందాక ఉన్నటువంటి వెజిటేబుల్స్కి ఈ సాల్ట్ అవన్నీ మసాలా అంతా పట్టేలాగా కొంచెం సేపు మరగనివ్వాలి. లోపు ఇది సాంబార్ పౌడర్ అండి. మీరు ఏ బ్రాండ్ అయినా ఒక పెద్ద సాచెట్ పడుతుంది. సో దీనికి కొంచెం వాటర్ ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఉండలు లేకుండా నీట్గా కలుస్తుంది అన్నమాట. ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. ఇది స్పెషల్ టేస్ట్ వస్తుందండి. ఇంకా ఫైనల్గా వేసుకోవాలి. ఇది మనం వెజిటేబుల్స్ ఎక్స్ట్రా కూడా వేసాం కదా, అప్పుడు కూడా ఒకసారి పులుపు, సాల్ట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం సాంబార్ పౌడర్ కలిపేసుకోవాలి. మరుగుతున్న దాంట్లో ఈ సాంబార్ పౌడర్ వాటర్ కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, దీనిలో మనకి కాడలు లాంటి కనుక వేసుకుంటే అండి, ఒకసారి జస్ట్ మ్యాష్ చేసి కొత్తిమీరను వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట. బాగా కొత్తలాడుతా మరిగిపోవాలండి, అప్పుడు ఆపేయాలి. అండి ఇది కంపల్సరీగా చేయండి. ఇందులో ఆయిల్ కొంచెం, ఒక స్పూను నెయ్యి వేసామండి. మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు ఇవి వేగించి ఇప్పుడు మరుగుతున్న దాంట్లో వేసేసి మూత పెట్టేయాలండి. లిడ్ మూత పెట్టేయాలి. సో ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు బాగా కలిపేసుకోవాలండి, అంతే. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట. సో ఇందులో మీకు చాలా టిప్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటే కంపల్సరీగా కామెంట్ అండ్ లైక్ ఇవ్వండి. సో ఇప్పుడు అమెజాన్లో మనం ఏదైనా బై చేయాలి అనుకుంటే రేటింగ్ చూస్తాం కదండి, రేటింగ్ని బట్టి మనం ఆ ప్రోడక్ట్ని తీసుకుంటాం కదా. అలాగే మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ ఛానల్కి చాలా హెల్ప్ అవుతాయండి. అప్పుడు మాత్రమే వ్యూవర్స్ చూస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట. తీసుకున్న దాంట్లో ఇలా బయటికి ఇలా తీసేసుకోవాలండి. ఇది ఫైనల్ అవుట్పుట్. సేమ్ రెస్టారెంట్లో ఉన్నదిగా రావాలి అంటే ఎప్పించ్, అంటే అది మామూలుగా అన్హెల్దీ అండి, ఎప్పుడైనా కొంచెం వేసుకోవచ్చు. టేస్టింగ్ సాల్ట్ కొంచెం ఎప్పించ్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.